నమస్కారం స్నేహితులారా, స్వర్ణలోకానికి స్వాగతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా యొక్క మనవి. రాబోయే వారంలో అనగా 33/26 నుండి 4/4/26 మధ్యలో బంగారు వెండి ధరలపై విశ్లేషకుల యొక్క అంచనా. ఈ వీడియోని చివరి వరకు చూడగలరని నా యొక్క మనవి. వీరేంద్ర వ్యాస్ గారికి సురేంద్ర మెహతా గారు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం ఇంటర్నేషనల్ మార్కెట్లో సపోర్టు బంగారం ధర పైన రాబోయే వారంలో $4,430, రెసిస్టెన్స్ వచ్చి $4,725. ఇండియా రూపీస్లో చెప్పాలంటే 1,45,500, తక్కువ ఎక్కువలో ఎక్కువ 1,55,200. ఇది ఫిజికల్ గోల్డ్ అంటే బంగారం కట్ చేసి ఇచ్చే పద్ధతిలో దగ్గరగా ఉండే పద్ధతి. కింద చెప్పేది మొహమ్మద్ అరాఫత్ ఎంసీఎక్స్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ప్రకారము సపోర్ట్ వచ్చి $4,090, రెసిస్టెన్స్ వచ్చి $5,020. ఇది ట్రెండ్ వీక్ అని చెప్తున్నాడు. ఇది పేపర్ గోల్డ్ అంటే ఇచ్చేది లేదు, తీసుకునేది లేదు, అంతా ఆన్లైన్లో ఉంటుంది. అలాగే వెండి విషయానికి వస్తే సపోర్ట్ వచ్చి $66.75, రెసిస్టెన్స్ వచ్చి $75.33. అనగా ఇండియా రూపీస్లో చెప్పాలంటే జీఎస్టీ కలపక ముందు 2,18,000 నుండి 2,46,000 మధ్యలో ఉండవచ్చు అని వాళ్ళ అంచనా. అలాగే మొహమ్మద్ అరాఫత్ ఎంసీఎక్స్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ప్రకారం సపోర్ట్ వచ్చి $60, రెసిస్టెన్స్ వచ్చి $75. ట్రెండ్ వచ్చి వీక్ అంటున్నాడండి. కానీ మనం ఈ వీడియో చేసే సమయానికి ప్రస్తుతం ధరలు మార్కెట్ ముగిసే సమయానికి 31/3/26 రోజున 7:50 PM ఇది బంగారం ధర వచ్చి 1,54,700 జీఎస్టీ కలిపి 2,49,000 వెండి ధర ఉంది. కానీ 1,54,700 అమ్మవలసిన బంగారం అండర్ కాస్ట్లో సుమారు 1,52,000కు, 2,49,000 అమ్మవలసిన వెండి మాత్రం అండర్ కాస్ట్లో 2,48,000కి లభిస్తుంది. సురేంద్ర మెహతా గారు ఇండియన్ బులియన్ జ్యువెలరీ సంఘానికి నేషనల్ సెక్రటరీ అండి. ఆయన చెప్పే విషయాలు ప్రస్తుతంకి మరియు రాబోయే పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. ఆయన చెప్పిన విషయాల ప్రకారం గత వారం బంగారం వెండి ధరల్లో చాలా ఎత్తుపల్లాలు కనిపించాయి. ధరలు చాలాసార్లు స్వింగ్ అయ్యాయి, కొన్నిసార్లు పెరిగాయి, కొన్నిసార్లు తగ్గాయి. అలాగే గత వారం ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒకే రోజులో బంగారం భారీగా పడిపోయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే మనం అబ్జర్వ్ చేసిన ప్రకారం మన షాప్లో 23/3/26 రోజున సుమారు 12:40 గంటలకి మధ్యాహ్నం పూట బంగారం 1,40,500కి, వెండి 2,20,000కి పడిపోయి మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో పెరగడం మొదలైంది. ధరలు పెరిగితే బంగారం తగ్గింది, ఆయిల్ ధరలు తగ్గితే బంగారం పెరిగింది. శుక్రవారం ఒక ముఖ్యమైన విషయం జరిగింది. ఆ రోజు ఆయిల్, బంగారం, వెండి, బాండ్ ఈల్డ్ అన్నీ పెరిగినాయి. ఇది ఒక సంకేతం. ఇప్పుడు ఆయిల్ మరియు బంగారం కలిసి పెరుగుతున్నాయి. ధరలు తగ్గిన రోజు చాలా రద్దీగా ఉంటుంది. ధరలు పెరిగిన తర్వాత కస్టమర్లు తగ్గిపోయారు. బులియన్ మార్కెట్లో ఇదే పరిస్థితి. ధరలు స్థిరంగా ఉండాలా, 15 నుంచి 20 రోజులు ఒకే స్థాయిలో ఉండాలి, అప్పుడు కస్టమర్లు తిరిగి వస్తారు. బాటం లైన్ ఏంటంటే ఆయన చెప్పేదానికి వెండి, బంగారం రెండు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వీడియో సమాచారం కోసం మాత్రమే. కొనుగోలు అమ్మకాలు చేసే ముందు మీ ఆర్థిక సలహాను సంప్రదించండి. ప్లీజ్ లైక్ ద వీడియో.